మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రేవంత్ రెడ్డి తమ్మిడి అట్టి దగ్గర ప్రాజెక్టు కడతానంటున్నారు, చెవెళ్ళకి నీళ్ళు తీసుకొస్తానంటున్నారు. నిజంగానే అక్కడ ప్రాజెక్టు కడితే చెవెళ్ళకు నీళ్లు తీసుకురావడం అనేది కూడా ప్రాణహిత చెవెళ్ళ తీసుకొస్తా అంటున్నాం, మళ్ళీ సాధ్యమేనా సార్? సీఎం గారు మిత్రుడు, కానీ ఆయన ఇంజనీర్ కాదు. ఇంజనీరింగ్ గురించి ఏమీ తెలియదు. ప్రాణహిత ఇప్పుడున్న కాళేశ్వరము 9 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడ కూడా కట్టరు. ఎక్కడైనా కరెంటు పెట్రోల్ డీజిల్ ఫ్రీ ఉన్న జాగాలనే అజర్బైజాన్లో కడుతుండ్రు. ఆడ పెట్రోల్ ఫ్రీ, బోర్ తోతే పెట్రోల్ వెళ్తుంది, అంటే డీజిల్ వెళ్తుంది, దాంతో కరెంట్. అమెరికాలో, జర్మనీలో, జపాన్లో, అమెరికాలో ఎడార్లు లేవా, అమెరికాలో నదులు లేవా, అమెరికాలో గుట్టలు లేవా, వ్యాలీస్ లేవా? అయితే ఎందుకు కట్టరంటే ఈ 9 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఎందుకంటే అది అందరికి తెలుసు, ఇన్నర్ కూడా, ఏది ధర ఎక్కువైతుంది, ఖర్చు ఎక్కువైతుంది, లాభం తక్కువ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒరిజినల్ తుమ్మడట్టి మంచిదే, అక్కడి నుంచే తీసుకురావాలి. కానీ ఈ పాత ఉండు కదా కాళేశ్వరం రావు, అది అక్కడి నుంచి తీసుకొచ్చు కరెక్టే. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎలంపల్లి కింద వేస్తే ఎంతో పైసలు తగ్గుతుండే. గోదావరిని ఉల్టా తిప్పని అవసరం లేదు. ఓ పిచ్చోళ్ళే గోదావరిని ఉల్టా తిప్పుతాడు, ఏమన్నా నదిని ఉల్టా తిప్పుతాడా? అయితే తుమ్మడటిని ట్యాప్ చేస్తుడు కరెక్టే, కానీ చెవళ్ళకి తీసుకురావాలంటే ఎంత అవుతుందంటే, నేను లెక్క పెట్టి చూపెడతా, 2.5 లక్షలు అవుతుంది ఎకరానికి. ఓ ప్రతి పంటకు, అంటే వరేస్తే ప్రతి పంటకు. దాని బదులు 50,000 రూపాయలు చెవళ్ళ ప్రతి రైతుకి వేయండి, సంతోషపడతారు. ఎందుకు ప్రాజెక్ట్ ఎందుకు తీసుకురావాలి? మళ్ళీ ఏదో ఈ కంపెనీకి ఆ కంపెనీకి కాంట్రాక్టా? అది గిట్ట తీసుకొస్తే దేశము రాష్ట్రము నాశనం అయిపోతుంది. ఇంకోటి చెప్తా, ఇప్పుడు లైట్ బుగ్గ కొనవి, ఇదేంటి ఎల్ఈడి లైట్, మీది కూడా ఎల్ఈడి లైట్. ఎందుకు పెడుతున్నా ఎల్ఈడి లైట్? ఎందుకు పాట లైట్ బుగ్గలు కడితే కరెక్ట్ ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు చిన్న ఎల్ఈడిగా అట్లా చూస్తే, ఎందుకంటే ఎల్ఈడి ఎఫిషియన్సీ పాత దానికంటే ఓ 300% ఎక్కువ లైట్ ఇస్తుంది తక్కువ కరెంట్ తోటి. టీవీ కొన్నా, రెఫ్రిజిరేటర్ కొన్నా అదే. ఇప్పుడు 9 స్టేజ్ అనుకోండి, కాళేశ్వరం 9 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఒక పంపు ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే, యాక్చువల్లీ 80%, వాళ్ళు 90% క్యాలిక్యులేట్ చేసారు. అంటే 100 యూనిట్స్ కరెంట్ ఇస్తే అది 10 యూనిట్ వేస్ట్ అయ్యి 90 యూనిట్ల కరెంటు పంప్ అవుతాయి, అంతే కదా ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో ఆ 90%లో 90 అంటే 81%. థర్డ్ స్టేజ్లో 10%, 81లో 10% 72 ఎంతో అవుతుంది. 9 స్టేజ్ల తర్వాత అది 15% తోటి. అరే 15% పనిచేసే లైట్ బుగ్గ కొనము 4,000 మెగావాట్ల ప్రాజెక్ట్ కడతాడా? ఎవడో పాగల్గా ఉంటేనే చేస్తాడు. అయితే తెలియదు. అయితే ఈయన కాళేశ్వరం గదే చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలివి చాలుండే, ఇది కృష్ణా మాది, మీది గోదావరి దగ్గర చూసుకొని ఏదో అని నడిస్తే నోట్లో చాక్లెట్ పెట్టినట్టు ఏంది ప్రాణహిత చెవెళ్ళ ఇచ్చిండు. అప్పుడు కూడా నేను అడుక్కున్నా, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఉన్నా, ఆయన గురించి మాట్లాడొద్దు, ఇప్పుడు లేడు పెద్ద మనిషి. కానీ ఆ ఇంజనీర్లు నాశనం చేసిన ఇంజనీర్లు కారణం. ఇంజనీర్లు తెలంగాణలో నాశనం చేసిన చాలామంది మంచి ఇంజనీర్లు ఉన్నారు, ఒకరిద్దరు పెద్దరు, వాళ్లకు ముఖ్యమంత్రులకు భయపడి ఇచ్చేసిండ్రు. ఏ పావు తెలివున్న ఇంజనీర్ కూడా దీన్ని ఒప్పుకోడు. అయితే అప్పుడు నేను కాళేశ్వరంకి వ్యతిరేకం కాదు, చేవళ్ళ ప్రాణహితకు వ్యతిరేకం. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు, 2.5 లక్షలు అవుతుండే ఎకరానికి పంటకు. దానివల్ల పంటకు 50,000 రూపాయలు ఇవ్వండి. అయితే ఇది వస్తే కరెంట్ వల్ల మన రాష్ట్రం నాశనం ఏమవుతుంది, అది అవసరం లేదు. అరే నువ్వు చేవళ్ళలో ఉన్నావు, అందరూ నీళ్ళు తీసుకురామంటే నువ్వు వద్దంటున్నావు ఏందని? నీకు తెలుసా రైతుల బాధ? తెలుసా? నాకు రైతుల బాధ అయిన కంటే ఎక్కువ తెలుసు. ఎవరికి? ఆ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు రైతు కుటుంబం లేడు, ఏం లేడు. అయితే ఇప్పుడు లేడు, కానీ ఆయన మూల కారణం కేసీఆర్కు, వీళ్లకు అప్పుడు వైఎస్ఆర్కి చెప్పిన ఆయన ఈ పిచ్చి ఐడియాలు పెట్టినరు. ఐడియాలు ఏంటంటే దీంతో ప్రాజెక్టులు, అరే ఆయన 1,00,000 కోట్లు పెట్టుకొని నేను కూడా 1,00,000 కోట్లు చేసుకున్నాను. ఇది గిట్ట అయితే తెలంగాణ 200 నష్టం అవుతుంది. చేవళ్ళకు లాభం చేయాలంటే ప్రతి చేవళ్ళ రైతుకు ఇప్పటిసందే 25,000 ఆ ప్రాజెక్ట్ వద్దు మాకు. ప్రతి రైతుకు 25,000, 50,000 ఎక్కువ 25,000 ఇవ్వండి. ఇంకొక వైపు కాళేశ్వరానికి సంబంధించి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు. సిబిఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంటే కాళేశ్వరం 2 పిల్లలు కుంగిపోయినాయి, అది పనికి రాకుండా పోతుందని అంటున్నారు. సిబిఐకి ఇవ్వడం ఒకటి, అసలు కాళేశ్వరం పని చేస్తుందా, పనికి వస్తుందా లేదు సార్ ప్రాజెక్ట్? నేను డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇస్తా. ప్రతి సైన్స్ ప్రకారంగా అది
తప్పు, ఆఖరికి వెదర్ సైన్స్ ప్రకారం కూడా తప్పు. అండ్ కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, అది మొత్తం సిస్టమ్ మొత్తం తప్పు. దాంట్లో మూల మేడిగడ్డను పట్టుకొని ఇస్తుండేది మొత్తం కాళేశ్వరము పంపుల కాన్నించి గోదావరిని రివర్స్ పంపుడు కాన్నించి 9 స్టేజ్ల ఒక్కొక్క ఎకరానికి 1,00,000 2 లక్షలు కరెంట్ బిల్ అయ్యే దానికి ప్రతి ఒక్కటి తప్పిండ్లా. అండ్ ప్రతి సైన్స్ ప్రకారంగా, జియాలజీ ప్రకారంగా, అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా, వెదర్ సైన్స్ ప్రకారంగా, సివిల్ ఇంజనీర్ ప్రకారంగా, జియోమార్ఫాలజీ, జియో హైడ్రోమార్ఫాలజీ, అన్నీ ప్రతి సైన్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్రతి సైన్స్ ప్రకారంగా అన్ని తప్పులు ఉన్నాయి. ఇది అసలుకు ఏ ఇంజనీర్ కట్టొద్దు. కొంతమంది ఇంజనీర్లు అప్పుడు వైఎస్ఆర్ గారితో, ఇప్పుడు తర్వాత కేసీఆర్ తోటి కుంభకయ్యి రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా చేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంటే ప్రాజెక్టు మొత్తం సిబిఐకి ఇవ్వమంటున్నాం, మేడిగడ్డ కాకుండా పూర్తి ప్రాజెక్టు స్కాము. ఇదో పెద్ద స్కాము. ఓన్లీ మేడిగడ్డ లేదా? ఇన్ఫ్యాక్ట్ మేడిగడ్డ కూడా నన్ను అడిగితే ఇగో అది దాన్ని ఎట్లా వాడినరో, నేను ఒక మిషన్ను వేరే తీరుగా వాడితే అది ఖరాబ్ అవుతుంది. నేను వారంటీలు కూడా ఉంటుంది. ఆ మిషన్ వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లనే వాడాలి, అప్పుడే వారంటీ ఉంటుంది. ఈ కాళేశ్వరం బ్యారేజ్ను డ్యామ్ తీరుగా వాడినరు, అందుకే పోయింది. అండ్ డ్యామ్ తీరు ఎందుకు వాడినరు? ఇది వెదర్ సైన్స్కి ఉల్టా అని నేను డీటెయిల్గా చెప్తా. అయితే ఇంట్లో కూడా వాళ్ళు ఇచ్చిన డిజైన్లు వీళ్ళు కట్టిర్రు. నన్ను అడిగితే ఎల్ఎన్టీది కూడా పెద్ద తప్పు లేదు, తప్పు ఉంది, సిస్టమిక్ డిజైన్లో తప్పు ఉన్నది. సార్ ఇంకొకటి, కవిత అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా కొంత పేర్లు చెప్పింది, ఆమె పార్టీల నుంచి వెళ్ళనీకే వీళ్ళే కారణం అని చెప్పి. ఆ లిస్ట్లో బయటికి వెళ్ళడానికి అది విజయశాంతి కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, మీ పార్టీకి చెందిన కొంతమంది వీళ్ళంతా పార్టీ నుంచి బయటికి వెళ్ళనీకి హరీష్ రావు, సంతోష్ రావే కారణం అన్నారు. మీరు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, దానికి కారణం వాళ్ళే అనుకుంటున్నారు. హరీష్ రావు వల్ల బయటికి రాలేదు, ఇంకా కవిత వల్ల బయటికి రాలేదు, బాబ్ బేటా వల్ల బయటికి వచ్చిన. వాళ్ళు దోనో హాత్సే కారే అంటున్నారు కదా, 2 చేతులతో తిండు మొదలు పెట్టిండ్రు. కొడుకేమో రియల్ ఎస్టేట్లు, తండ్రేమో ప్రాజెక్టులు. అయితే నాకు తెలిసినంత వరకు ఎవ్వరు కూడా, అందరు బయటికి వచ్చిన వాళ్ళు కొడుకు తండ్రి కొడుకుల అహంకారం వల్లనే బయటకు వచ్చిన అందరు. కవిత ఎందుకు బయటకు వచ్చింది అనుకుంటారు? మరి కవిత చెప్పిందంతా నిజమే అనుకుంటారా? మీరు అందరూ అనుకుంటే కవితను మొన్న సస్పెండ్ చేసిండ్రు, మొన్న పంపించిండ్రు. కవితను మొన్న పంపించలేదు, కవితను బయటికి వెళ్ళగొట్టింది 6 ఏళ్ల కిందే బయటికి పంపించిండ్రు. నువ్వు ఇక్కడ ఉండదు, ఇక్కడ చేసుకునేది ఉంటే ఢిల్లీకి పో, ఇక్కడ పో. పాపం ఇక్కడ ఉండి ముఖ్యమంత్రి బిడ్డే, కొంచెం ఆమె సిఫారసులు నడుస్తలేవు, ఆమె రియల్ ఎస్టేట్ ఇవి నడుస్తలేవు, ప్రాజెక్టులలో కమిషన్ లేవు. ప్రాజెక్టులేమో కేసీఆర్, రియల్ ఎస్టేట్ ఏమో నేను, తక్కినాయని వేరే వాళ్ళు. నువ్వు చేసుకుంటే ఎలగొట్టిండ్రు. అందుకే అంత ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్లో 100 కోట్లదా. వీళ్ళు చేస్తే, కుటుంబాలు ఏమైనా చేస్తే కనీసం 1000 కోట్లు కంటే తక్కువ ఎవరు చేయలేదు. పాపం ఆమెను 6 ఏళ్ల కింద ఎలగొట్టిండ్రు, ఇప్పుడు అఫీషియల్లీ సస్పెండ్ చేసిండ్రు. కవితకి సంబంధించి కాదు, బీజేపీలోకి వస్తుంది, బీజేపీ వెనకాల నుండి నడిపిస్తుంది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఒకవేళ వస్తే ఒక ఎంపీగా మీరు ఏం చెప్తారు అసలు? కవిత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఓడిపోయిందంటే మేము అరెస్ట్ చేయలేదు, అందుకే ఓడిపోయినాం. ఏది లేకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అరెస్ట్ అయింది అంటే అరెస్ట్ చేసుడు చేది బీజేపీ చేతులుండదు, నడ్డా గారి చేతులుండదు, మోడీ గారి చేతులుండదు, అది కోర్టు సిస్టంలా. కానీ చూసిండు కదా, ఆమెను అరెస్ట్ చేసినాక 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. లేకుంటే అరెస్ట్ చేయకుంటే 60-70 మంది ఎమ్మెల్యేలు గెలిచే దగ్గర మేము 8 మంది గెలిచినాము. ఏ రాష్ట్రంలో కదా 8 ఎమ్మెల్యేస్ 8 ఎంపీస్ ఉండరా? ఏ రాష్ట్రంలో లేదు. 50 ఎమ్మెల్యేలు ఉంటే 8 ఎంపీలు అవుతారు, ఈడ 8. అదే ఇది. ఇంకోటి, ఇంత స్కామ్లు ఇరుక్కొని లిక్కర్ స్కామ్లా అటువంటి వాళ్ళు అవినీతి సుబూత్లు తోటి బయటికి వచ్చిన వాళ్ళను బీజేపీ తీసుకోదు. నాకు ప్రత్యేకంగా తెలుసు, తీసుకోరు. ఎందుకంటే రాజకీయంగా కూడా ఒకేమో నైతిక విలువలు ఉన్న పార్టీ, ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ తీసుకోదు. కాదు నైతిక విలువలు ఇవన్నీ పక్క పెట్టు, పాలిటిక్స్ కూడా తీసుకుంటే బీజేపీ పార్టీ నాశనమైనట్టే. ఇంకొకటి హరీష్ రావు ఒకటి సార్, కేసీఆర్ ఏమో మీరు ప్రాజెక్టులో కేసీఆర్ దోచుకుంటున్నారు, కవితనేమో కేసీఆర్కి అసలు ధనానికి సంబంధించిన దాహం లేదు, ఆయన పెద్ద ఆయనకు అసలు డబ్బులే అవసరం లేదు, ఎప్పుడో ప్రజల సంక్షేమం దోచుకుందంతా కూడా అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు, ఇంకోవైపు సంతోష్ రావే తప్ప సెటిల్మెంట్లు కేసీఆర్ తీసుకోలేడు, కేసీఆర్కి అసలు డబ్బులే అవసరం లేదన్నారు. ఒక తీరుగా ఆమె చెప్పింది నిజమే. కేసీఆర్కు వ్యక్తిగతంగా డబ్బుల మీద పిచ్చి లేదు, అన్నిటి మీద పిచ్చి ఉందా కానీ డబ్బుల మీద పిచ్చి లేదు. కానీ ఆ అన్నిటి మీద అయితే పిచ్చి ఉందో వాటన్నిటికీ డబ్బులు అవసరము.
అన్నిట్లో పెద్ద పిచ్చి పవర్. వాస్తవం, తను ఒక్కడు జేబులో 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఖర్చు పెట్టేటైనా. వీళ్ళు కవిత, కేటీఆర్ జేబులో 10 రూపాయలు ఉంటే 50 పైసలు ఖర్చు పెడతారు బయట, వాళ్ళు ఉంచుకుంటారు. కేసీఆర్ అట్లా మంచి కాదు, అన్ని పిచ్చున్నా డబ్బుల పిచ్చి లేదు. ఆయన ఉన్న డబ్బులు కూడా ఎవరి దగ్గర, ఆ ముగ్గురు పెద్ద బిజినెస్ మెన్ పెట్టింది తెలుసు కదా, ఇంక పేర్లు ఎందుకు చెప్పాలి. ఒక బిల్డరు, ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఇంకో ఆయన ముగ్గురు దగ్గర పెట్టిండ్రు. అవి పట్టుబడ్డారు, వాళ్ళ రేట్స్ అయినాయి, తేలిపోయినాయి. అప్పటి సంది కేసీఆర్ దగ్గర డబ్బులు, సొంత డబ్బులు ఇంట్లో పెట్టుకోలేకపోయేది, వాళ్ళ దగ్గర పెట్టుకునేది. అయితే అవి డబ్బులు పోయింది. తర్వాత కేటీఆర్ రియల్ ఎస్టేట్ 10 కేసీఆర్ను కొనిచ్చే డబ్బు కేటీఆర్ దగ్గర వచ్చింది. అది అయితే వాస్తవంగా ఓ తీరా కరెక్టే, కానీ కేసీఆర్కు తెలంగాణ రాజకీయాలను నాశనం చేసింది. ఎందుకంటే డబ్బులు ఎందుకు, కేసీఆర్ వ్యక్తిగత రాజకీయాలకు రావాలి. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు నాశనం చేసింది పైసలతోటి. ఓ ఎంపీగా ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత ఖర్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ తీసుకొచ్చిండు ఈ రాష్ట్రానికి. ఆ డబ్బుల వల్లే, వ్యక్తిగతంగా అవుతుంది. వీళ్ళకేమో వ్యక్తిగతంగా డబ్బులు అవసరం, ఎవరికి, వీళ్ళందరికీ. ఇంకొకటి చివరిగా, ఆ ఫ్యామిలీ ఏం కాబోతుంది, ఆ పార్టీ ఏం కాబోతుంది? ఎందుకంటే బీఆర్ఎస్ను కూడా చూశారు కొంతమంది. ఇప్పుడు కవిత వచ్చి సొంత ఎందుకు అయిపోయింది, కాబోతుంది, ముందుకెందుకు చూడాలి, ఆల్రెడీ అయిపోయింది అది పార్టీ. చివరికి ఒక క్లారిఫికేషన్ సార్, చెవెళ్ళకి నీళ్ళు ఇస్తా అంటే వద్దంటున్నారు మీరు, వద్దు డబ్బులు ఇవ్వమంటున్నారు, మీ మీద కొంత విమర్శలు వస్తాయి. చివరిగా దానికి ఏం చెప్తారు? విమర్శలు వచ్చినా ఏం కాదు, నేను చెప్పేది నిజము. ఎవడైనా 2 లక్షల రూపాయలు తీసుకొని నాకు నీళ్ళు ఇస్తారు పొలానికి, దానివల్ల 2 లక్షలు ఇవ్వమను, లేకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వమను. నేను దాన్ని చూడదు, ఇది కరెక్ట్, దానికే కట్టుబడి ఉన్నా. రాజకీయంగా వాళ్ళు ఎట్లా ట్విస్ట్ చేసి చెప్పినా, ఎవరేం నమ్మినా నాకు అది అవసరం లేదు. నేను వచ్చింది అభివృద్ధి కొరకు, మా చెవుల ప్రాంతం కొరకు వచ్చిన. నేను రాజకీయ నాయకులు అట్లా వాడుకుంటా. ఇన్ఫ్యాక్ట్ అదే చెప్పిండు అప్పుడు ఆయన, ఆ చీఫ్, ఆ సిడబ్ల్యూసి మెంబర్ ఉండే ఆయన, అరే మేము తీసుకుంటే నువ్వెవరు వద్దంటున్నారు, నీకు తెలుసా అని. ఆయన ఎప్పుడు నాగలు పట్టుకోలేదు, ఊర్లో లేదు, ఒక పొలం లేదు, అటువంటి ఆయన నాకు చెప్తున్నాడు. ఆయన ఇంజనీర్ కూడా చక్కగా ఇంజనీరింగ్ తెలియదు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు చెవెళ్ళ తమ్మిడిహట్టి వద్ద చెవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కడితే నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి చెవెళ్ళ ప్రజల మీద భారం పడుతుంది. అదనంగా ఎకరాకు 2.5 లక్షలు కట్టాల్సి వస్తుందని చెప్తూనే, తన మీద విమర్శలు వచ్చినా సరే తను ప్రాక్టికల్గా ఉండేటువంటి మనిషిని అని చెప్తూనే, అసలు కవితను ఇప్పుడు కాదు ఎప్పుడో 6 ఏళ్ల క్రితమే ఆమెకు సంబంధించి కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడేం కొత్తగా ఉంది, ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. కాబట్టి కవిత ఇష్యూకి సంబంధించి ఆ పార్టీ పని ఇంకెక్కడ ఉంది, పూర్తిగా పార్టీకి సంబంధించి పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు కేసీఆర్కు ధన వ్యామోహం అనేది ఉంది, దాన్ని కొనాలంటే ధనం అవసరం. కాబట్టి వాటన్నిటిని కూడా పార్టీని నాశనం చేసింది. కాబట్టి డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద అవినీతి పైన కూడా సిబిఐకి ఇవ్వాలి. కేవలం మేడిగడ్డ మీద ఎందుకు ఇచ్చారు అని కూడా ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.